హాయ్ వ్యూవర్స్. ఉన్నటువంటి హిందువులలో పసుపు అనగానే మంగళకరం అన్నట్టుగా చెప్తారు, శుభ సూచకం అన్నట్టుగా చెప్తారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇక సైంటిఫిక్గా వచ్చినట్టయితే పసుపు యాంటీబయాటిక్ అంటారు. పసుపు కూరల్లో వాడతాం, పసుపు ఆయుర్వేద మందులలో వాడతారు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే పసుపు గురించి నెగిటివ్గా మాట్లాడేవాడు ఎవడో ఉండడు. ఇప్పుడు పసుపు రంగు కొద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి సాక్షి ఛానల్కి సంబంధించి ఇప్పుడు లోగో మరి బ్లూ కలర్లోకి వచ్చింది. గతంలో ఈ సాక్షి ఛానల్ లోగో, ఐ థింక్ పత్రిక ఇంకా మారినట్లేదు, లోగో పసుపు పచ్చ కలర్లో ఉండేది, పసుపు కలర్. దాని వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పింది ఏంటి? పసుపు అన్న దానికి టీడీపీలోని పేటెంట్ తీసుకున్నారా? పసుపు అనేది యూనివర్సల్, అది టీడీపీలది ఎందుకు అవుతుంది? పసుపు మంగళకరం, అందుకే మా సాక్షికి పెట్టామని చెప్పాడు. ఈ పసుపు చీరలని మనం శుభప్రదమైనటువంటి దేవునిగా సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో స్త్రీలు పసుపు వర్ణంలో ఉన్నటువంటి చీరలు కావచ్చు, లేదంటే బట్టలు ధరించడం మనం చూస్తాం. ఆలయంలో ఉన్నటువంటి పూజారులు కూడా ఆ పసుపు రంగు కలరటువంటి పంచెలు, వస్త్రాలు అవి ధరించడం మనం చూస్తాం. ఇప్పటికీ ఊళ్ళల్లో జాతరలు ఏదన్నా చేస్తున్నప్పుడు పసుపు నీళ్ళే, పసుపు బట్టలే, ఇలా పసుపు 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 అన్న ప్రతిసారి కూడా అక్కడ క్లియర్గా స్పష్టంగా మంగళకరం, శుభసూచకం, మంచికి సంకేతం అన్నట్టు ఇదే కదా. అటువంటి పసుపు రంగు చూస్తే జగన్కి ఎందుకంత భయం? అటువంటి పసుపు రంగు చూస్తే జగన్లో అసలు అనకూడదు కానీ ఎక్కడా అసలు ఊహించినటువంటి వేలో ఉన్నటువంటి ఓ వ్యక్తి ఎలా బయటకు వస్తున్నాడు? పసుపు రంగు చీర కట్టుకొని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మోకరెళ్ళి వాళ్ళ కుట్రలో భాగమయ్యి ఈరోజు ఇలా అయ్యారు అనేసి షర్మిల గురించి ఆయన మాట్లాడిన మాటలు ఛీ అనిపించింది నాకైతే. షర్మిల ఎవరండి? ఆయన సొంత చెల్లి. పసుపు రంగు చీర కట్టుకొని మంగళకరంగా శుభకార్యానికి పిలవటానికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి. వాట్స్ రాంగ్ ఇన్ దట్? అది తప్ప? ఆడికెళ్ళి శుభకార్యం కోసం పిలవడానికి వెళ్తే మోకరు వెళ్ళిందా? ఆమె వైఎస్ఆర్ వారసురాలు కాదు, చంద్రబాబు వారసురాలా? ఏం మాట్లాడతాడు అసలు ఈ మనిషి? షర్మిల ఇప్పుడు అదే అంటుంది, నీ దగ్గర నువ్వు విసిరేసే బిస్కెట్లు తినే కుక్కలు ఉన్నాయే, నన్ను అనరాని మాటలు అంటూ ఉన్నా సరే నువ్వు నోరెప్పకుండా ఉన్నప్పుడే నీ స్థాయి అంటే తెలిసింది. ఈరోజు నువ్వే నోరిప్పేవే. చెల్లెలకు కట్టుకున్న చీర గురించి ఇంత చండాలంగా మాట్లాడతావా? నువ్వు ఒక అన్నవా? నువ్వు మరలా రాష్ట్రం ఉన్నటువంటి అక్క చెల్లెలకి న్యాయం చేస్తావా? సొంత చెల్లిని ఇంత నీచగా మాట్లాడేవి, నువ్వు అసలు మనిషివేనా? ఇంగత జ్ఞానం ఉందా నీకని చెప్పేసి షర్మిల కడిగి పారేసింది. అయినా సరే ఈ పేటీఎం బ్యాచ్ వైసీపీలు మారవు. విజయమ్మ పసుపు చీర కట్టుకోవాలా? జగన్ భార్య భారత గారు పసుపు రంగు చూడిదారు కట్టుకోవాలా? పసుపు రంగు శారీ కట్టుకోవాలా? అలాగే శుభకరం మంగళకరం అన్నట్టుగా ఆమె షర్మిల మొన్న వాళ్ళ కొడుకు పెళ్లి చేస్తున్నప్పుడు ఈ పసుపు సంబంధించేసి నలుగు పెట్టుకున్నట్టుగా రిమైనింగ్ పులుంకోట లైక్ ఇదంతా జరిగిన మూమెంట్లో కూడా చాలామంది క్రైస్తవులు ఇదేంటి అదేంటి అంటున్న మూమెంట్లో అగైన్ షర్మిల క్లారిఫికేషన్ ఇచ్చింది. పసుపు మంగళకరం, శుభకరం, యాంటీబయాటిక్ లైక్ అవేళ చెప్పుకుంటూ వచ్చింది. పాప ఏమంత ఇది? క్రైస్తవులు అయితే పసుపు ఆడకూడదా? క్రైస్తవులు అయితే పసుపు జోలు పోకూడదా? ఏం మాట్లాడుతున్నారు? ఎవడ పడితే వాడు వచ్చేసి వాడికి నచ్చినట్టు పిచ్చి పిచ్చి అని చెప్తే నమ్మేస్తారా? ఈరోజు షర్మిల చెప్పింది కదా, ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, అది కూడా స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నాడంటే ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మనిషి చేత? ఈయనకి తెలియదా? ఇంగిత జ్ఞానం లేదా మాట్లాడే విధానంలో? ఇంత దారుణమా? వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఆయన గురించి ఒక మంచి మాట లేదా? ఆయన బ్రతికున్న రోజులు ఈ జగన్మోహన్ రెడ్డి కోసం ఉన్నాడే, ఈయన గెలుపు కోసం కృషి చేశాడే. అటువంటి మనిషిని దారుణంగా చంపితే
సిబిఐ ఎంక్వైరీ అన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. పోనీ ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, హంతకుల్లో పట్టుకుంటే అది లేదు. సరే, ఆయన కూతురు సునీత వచ్చే సిబిఐ ఎంక్వైరీకి వెళ్తే ఆమె మీద లేనిపోయిన నిందలు వేశారు. తీరా సిబిఐ ఛార్జ్ షీట్లో ఇదిగో పలానా చోట పలానీది అని చెప్పి గూగుల్ టేక్అవుట్, కాల్ డేటా, లొకేషన్ మొత్తం చెప్తూ ఉంటే చిన్నపిల్లోడు అంటూ అవినాష్ వెనకేసుకొస్తున్నాడు. ఆడు చిన్నపిల్లోడు ఏంటి అసలు? సిబిఐ ఛార్జ్ షీట్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. అతను వెనకేసుకొస్తున్నది కాక మా చిన్నానికి రెండో పిల్లలు అని చెప్పేసి లేనిపోనివన్నీ చెప్తూ, ఒకవేళ ఉన్నా కానీ సందర్భం కాని రీతిలో చెప్తూ, నన్ను వచ్చేసి పసుపురంగ చీర కట్టుకొని వెళ్ళింది, వాళ్ళకి మోకరెళ్ళింది, శత్రువు అంటూ మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ మనిషి ఏమాత్రమైన సెన్స్ ఉండి ఇదంతా చేస్తున్నాడా? ఆడపిల్లల పట్ల ఎలా వ్యవహరించాలంటో తెలియదా? సొంత చెల్లినే నన్నే ఈ రకంగా అంటున్నాడే, వైఎస్ఆర్ వారసురాడు నేను కాదు, చంద్రబాబు నాయుడు వారసురాలు అంటున్నాడే, నన్ను అవమానిస్తున్నాడా, నా తల్లిని అవమానిస్తున్నాడా? తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి. స్క్రిప్ట్ చూసి నీచగా మాట్లాడతాడా? ఈ మనిషిగా మీరు ఓట్లేసేది, ఈ మనిషి మీరు మళ్ళీ గెలిపించాలనుకుంటున్నది. ఒక్క హామీ కూడా ఫుల్ఫిల్ చేసింది లేదు, ఒక్క మాట మీద నిలబడింది లేదు. ఎప్పుడు చూడు నీచులని, దుర్మార్గులని, హంతకులని, ఎక్యూజ్ని, వీళ్ళని వెనకేసుకు రావటం, మంచి కోసం పోరాడుతున్న వాళ్ళ మీద బురద చల్లటం, అదేమంట స్క్రిప్ట్ చూసి తిడటం, చేయటం, రకరకాలు చేస్తూ ఉన్నాడు. ఈ మనిషిని కనుక మీరు కనుక గెలిపించినారంటే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అని పాపం ప్రాధేయపడతా ఉంది ఆ షర్మిల అయితే. నేనైతే చెప్తున్నా కదా, ఇటువంటి అన్న వర్డ్ కూడా నేను యూజ్ చేయను, దట్ మీన్స్ బ్రదర్ అన్న వర్డ్ కూడా నేను యూజ్ చేయను. ఇటువంటి మనిషిని అయితే నాకు తెలిసి ఈ భూ ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా చూసి ఉండరు. సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి కూడా ఇంత గలీస్తనంగా, ఇంత నీచంగా మాట్లాడుతున్నాడంటే ఆయనకి తెలిసి మాట్లాడుతున్నాడా, లేదంటే స్క్రిప్ట్ ఏది ఇస్తే అది చదవాలి కాబట్టి అని ఎవరో ఆర్డర్ ఇస్తే అలా చేస్తున్నాడు. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ చాలా ఎంబారసింగ్గా ఉంది. ఇటువంటి రాజకీయాలు చూడాల్సి రావడం.